కల్కి 2898 ఏడి క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ కి ఆడియన్స్ బుర్ర తిరిగిపోయింది. పైగా విశ్వనటుడు కమల్ హాసన్ పార్ట్ 2 లో చేసే విధ్వంసం ఏంటో మీ ఊహకే వదిలేస్తున్నా అన్నట్లుగా ఓ హింట్ కూడా ఇచ్చారు డైరెక్టర్ నాగశ్విన్. దీంతో సినిమా పార్ట్ 2 కోసం ఆడియన్స్ తో పాటు సెలబ్రిటీలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే పార్ట్ 2 వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. పార్ట్ 2 కోసం ఆడియన్స్ కనీసం 2 ఏళ్లైనా వేచి చూడక తప్పేలా లేదు. లేటెస్ట్ బజ్ ప్రకారం కల్కి పార్ట్ 2026 సమ్మర్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే ఇది అధికార ప్రకటన కాదు. కల్కి మొదటి పార్ట్ షూటింగ్ సమయంలోనే రెండో పార్ట్ చిత్రీకరణ కూడా 60% పూర్తయినట్టుగా సమాచారం. కొన్ని కీలక సన్నివేశాలతో పాటుగా యాక్షన్ సీక్వెన్స్లను బ్యాలెన్స్ చేయాలట. పైగా పార్ట్ 1కి ఇంత రెస్పాన్స్ రావడంతో పార్ట్ 2 విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోబోతోంది మూవీ టీం. అయితే పార్ట్ 2లో కమల్ హాసన్ ప్రభాస్ మధ్య యాక్షన్ సీన్లు వేరే లెవెల్లో ఉంటాయని టాక్. ఇక ఈ సినిమా నిర్మాత అశ్విని దత్కి సంబంధించిన ఓ ఆడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కల్కి మొత్తం ఎన్ని భాగాలుగా వస్తుందని ఎవరో అడిగితే అశ్విని దత్ సమాధానమిచ్చారు. కల్కి మొత్తం 2 పార్ట్లేనని, ఆ తర్వాత సుప్రీం యాస్కిన్ ప్రధాన పాత్రలో పార్ట్ ఏ ప్లాన్ చేస్తున్నట్లుగా చెప్పారు. మరి ఇది నిజమైతే కల్కి స్టోరీ 2 భాగాల్లోనే కంప్లీట్ అవుతుందన్నమాట. కానీ కల్కి సినిమాకి యూనివర్స్లో భాగంగా వివిధ పాత్రలతో వేరే సినిమాలు కూడా తీసే అవకాశం లేకపోలేదు. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక కెరీర్ విషయానికి వస్తే ప్రభాస్ ప్రస్తుతం ఐరోపా హాలిడే ట్రిప్కి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక సలార్ 2 షూటింగ్లో పాల్గొనే ఛాన్స్ ఉంది. వీలైనంత త్వరగా ఇది పూర్తి చేసి సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో రాబోతున్న స్పిరిట్ సెట్లో అడుగు పెట్టబోతున్నారు డార్లింగ్. ఇందులో పోలీస్ ఆఫీసర్ రోల్లో ప్రభాస్ కనిపించబోతున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలానే మారుతి దర్శకత్వంలో చేయబోతున్న రాజాసాబ్ షూటింగ్లో కూడా వీలైనంత త్వరగా మొదలు పెట్టబోతున్నారు. ఇవన్నీ పూర్తయిన తర్వాత కల్కి పార్ట్ 2 మిగిలిన షూటింగ్ మొదలు కావచ్చు. ఇలా చేతి నిండా సినిమాలతో ప్రభాస్ కాల్ షీట్ అస్సలు ఖాళీ లేదు.